అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త సర్వ విధముల పూజలకు అర్హుడైన ఆ ఏకేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తదాస్తు. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలకు, అలాగే నేటి వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ కూడా నా తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సోదర మహాశివులారా, ఈ రోజు మనం అందరం కూడా ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసిమెలిసి మన భారతదేశంలో నివసిస్తున్నాము అంటే దానికి మొట్టమొదటిగా కృషి చేసింది బాలగంగాధర్ తిలక్ గారు మాత్రమే. ఆయనతో పాటు హిందువులు ముస్లింలు అనే భేదవాదాలు లేకుండా, వేర్పాటువాదాలు లేకుండా అందరూ కూడా శ్రమించారు. మన భారతదేశానికి స్వాతంత్రాన్ని దక్కించుకున్నారు. అలాగే సోదర మహాశివులారా, ఈ రోజు మేము ప్రత్యేకంగా వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా మనము గమనించాలి, అదేమిటి అంటే చాలా మంది యువతను మనం చూస్తున్నాము తాగి మరి వినాయకుడి వారికి నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది మహాపాపము. ఎందుకంటే ఏ వినాయకుడు అయితే మనం 9 రోజులు పెట్టుకుని పూజించుకున్నాము, ఆ వినాయకుడి వారిలో చాలా అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సందేశమే ఉంది. అలాగే దైవిక సందేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే వినాయకుడి వారిలో చాలా అద్భుతమైన సందేశాలు ఉన్నాయి. నేను ప్రధానంగా 3 మాత్రమే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటి అంటే వినాయకుడి వారికి మనము ఎప్పుడు పూజిస్తున్నా కానీ, ఎప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళినా కానీ ఆయనలో ప్రధానంగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి. అదేమిటి అంటే ఎలాగైతే వినాయకుడి ముందర మనం ఉన్నామో వినాయకుడి వారికి చిన్న చిన్న కన్నులు ఉంటాయి. ఆ చిన్న కన్నులు ఎందుకోసము అంటే ఆ సర్వ సృష్టికర్త దేవుడు ఎవరైతే ప్రపంచంలోని కూడా సృష్టించాడో పుట్టించాడో ఆయన మీద నిఘా పెట్టి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే భయం మనలో ఉండాలి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, ఎలాగో 9 రోజులు అయిపోయాయి కదా, నిమజ్జనమే ఉంది కదా అని మనము తాగి తెల్లాడుతూ అలాగే ఊరేగింపులు చేస్తే దానివల్ల మనకి మాత్రమే కాదు మన తరాలకు కూడా ఒక శాపం పట్టుకుంటుంది అని మనం గమనించాలి. అలాగే వినాయకుడి వారికి పెద్ద చెవులు ఉంటాయి. అది దేనికి నిదర్శనము అంటే ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు మనం ఒకరి గురించి చాడీలు చెప్తున్నా కానీ, ఒకరి గురించి మంచి చెప్తున్నా కానీ అన్ని కూడా దేవుడు వింటున్నాడు అనే ఒక విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే వినాయకుడి వారికి ఏకదంతుడు అనే నామం ఉంది. ఆ ఏకదంతుడు ఎందుకోసము అంటే ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు ఎవరైతే ముల్లోకాలను సృష్టించాడో, ఎవరైతే ప్రపంచంలో మానవులందరినీ సృష్టించాడో ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు ఒకే ఒక్కడు అనే సందేశం ఆ ఏకదంతం ద్వారా మనకు మన పూర్వీకులు తెలియజేశారు. ఈ విషయాలను మనం గమనిస్తూ మన భారతదేశంలో మనము అందరం కూడా ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసి ఉండాలి. ఈ రోజు మనం చూస్తున్నాము కాస్మిక్ గ్రూప్స్ అని, అలాగే ఇతర వేరే వేరే గ్రూప్స్ నుంచి ముస్లిం సోదరులు సైతం ఇక్కడికి వచ్చి మీతో పాటు మీ యొక్క నిమజ్జన ఉత్సవాల కార్యక్రమంలో మేము సైతం సిద్ధము అంటూ అన్నదాన కార్యక్రమాలు, అలాగే నీళ్ల పంపిణీ కార్యక్రమాలు ముస్లిం సోదరులు కూడా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మనమందరం కూడా ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే వారి మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక శ్లోకం నేను చదవాలనుకుంటున్నాను. అదేమిటి అంటే మనము ఆ దేవునికి భక్తితో శ్రద్ధతో మనము పూజిస్తే ఆ సర్వ సృష్టికర్త దేవుడు మనకు 2 వరాలను ప్రసాదిస్తాను అని భగవద్గీతలో 9వ అధ్యాయం 22వ శ్లోకంలో తెలుస్తున్నారు. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం. అనన్యాసింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ భక్తుడైతే అన్ని చింతలు వదిలేసి నన్ను ఒక్కరిని మాత్రమే శరణు కోరుకుంటాడో, నన్ను ఒక్కరిని మాత్రమే వేడుకుంటాడో
అతనికి నేను 2 వరాలను ప్రసాదిస్తాను. ఒకటి యోగము, రెండవది క్షేమము. యోగము అంటే లేని దాన్ని కల్పించడము, క్షేమము అంటే ఉన్నదాన్ని రక్షించడము. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర డబ్బు అతి ఎక్కువగా ఉంది అంటే బ్యాంకులో దాచిపెట్టుకుంటున్నాము. ఎందుకోసము అంటే ఎవరు కూడా దొంగిలించుకోకూడదు అని. అలాగే ఈ రోజు మన దగ్గర ఆరోగ్యం లేదు. దేవునికి మనం పూజిస్తే, ధ్యానిస్తే దేవుడు మనకు లేని డబ్బుని కూడా ప్రసాదిస్తాడు, లేని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, లేని సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు, వాటన్నింటినీ కూడా రక్షిస్తాడు అని భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఐక్యమత్యంతోనే కలిసి ఉండాలని మరీ మీ అందరితో కోరుకుంటూ మరోసారి మీ అందరికీ వినాయక నిమజ్జనం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సర్వ సృష్టికర్తల దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.